హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాయండి. ఇదేమన్నీ చెట్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, మా ఊర్లో అయితే వర్షం పడుతుంది అనమాట. అందుకోసం ఇంకా రోజంతా ఫుల్ ఇంట్లోనే ఉన్నాము. ఇంకేం బయటకు వెళ్ళడానికి కూడా టైం లేదు. వర్షం అయితే వస్తూనే ఉంది. ఇంకా సరేలే, ఇదైతే 2 రోజులు కిందట తీసిన వీడియో అనమాట. ఇంకా ఆ రోజంతా ఇంట్లోనే ఉన్నాం కదా, ఇంకా పిల్లలకు ఏమన్నా చేసిస్తామనేసి ఇలా అయితే పుట్నాలు పప్పుతో కజ్జికాయలు అయితే చేసామన్నమాట. ఇది వచ్చేసి పుట్నాల పప్పు, తర్వాత వచ్చేసి బెల్లము, కొబ్బరి, కొంచెం యాలకులు అన్నీ వేసి మిక్సీ పట్టేసి ఇక్కడైతే మనకి పిండి అయితే తడిపేసుకున్నా అనమాట. ఇంకా పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోతారు కదండి, ఇంట్లో ఉన్నప్పుడే కదా ఇలాంటివి ఏమైనా చేసేయాల్సింది. ఇంకా అందుకోసం రోజు ఏదో ఒక వర్క్తో బయటకు వెళ్తూనే ఉన్నాము. ఇంకా రోజు వర్షం వచ్చింది కదా, ఇంట్లోనే ఉన్నాము. ఏమైనా చేసియండి అమ్మ అని చెప్పేస్తే ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకేం చేయాలంటే ఇవి చెయ్యండి అన్నారు, కజ్జికాయలు చేద్దాము అని. ఇంకా సరేలే అని చెప్పి కజ్జికాయలకి అయితే రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే పిండి అయితే గోధుమ పిండి అయితే తడిపేసుకున్నాను అనమాట. చూడండి, చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తీసుకుంటున్నాను. ఇంకా పిల్లలు ఉంటే ఇదే పనే కదండి, ఏదో ఒకటి తినాలంటూ ఉంటారు. ఇంకా తర్వాత హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనం ఏమైనా చేసి పెట్టినా తినడానికి వాళ్ళు ఉండరు కదా ఫ్రెండ్స్. అందుకోసం ఇంకెప్పుడు కొద్దిగా టైం దొరికి ఇంట్లో ఉంటే ఇంకా అప్పుడైతే ఏదో ఒకటి అయితే చేసిస్తూ ఉంటాను అనమాట. ఎందుకు ఇలా ఇంట్లోనే ఎక్కువగా చేసుకుంటూ ఉంటామంటే బయట ఫుడ్ అస్సలు అలౌ చేయనండి నేను. ఎందుకంటే బయట ఎలా ఉంటుందో తెలియదు కదా. అందుకోసం ఎప్పుడైనా కానీ ఇంట్లోనే తయారు చేయడానికే ఆలోచిస్తానమాట. బయట ఫుడ్ అయితే చాలా తక్కువ, అస్సలు తెచ్చుకోము. ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. ఇలా చూడండి, ఇలా బాల్స్ లాగా అన్నీ రెడీ అయితే మా పిల్లలు అయితే చేశారనమాట. నేనైతే కొన్ని తీసేసాను, మిగతావన్నీ వాళ్ళే చేశారు. ఇలా చేసి చూడండి, చిన్న చిన్నగా పూరిలాగా కూడా వాళ్ళే తిక్కుతూ ఉన్నారనమాట. హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్, ఏదైనా తినాలి అంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. తలాకో పని తొందరగా చేసేద్దామని చెప్పి చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఇంకొక 10 రోజులండి అంతే, ఇంకా మరి హాస్టల్కి వెళ్ళిపోతారు. ఇంకా మంది కోసం ఇంకా సరేలేండి అని చెప్పి వాళ్ళు ఏం తింటామంటే ఇంకా అదైతే చేసిస్తూ ఉంటాను. ఇంకా బయట ఫుడ్ కూడా అలో చేయను కదండి. ఇంట్లో అయినా ఏదో ఒకటి చేసేకపోతే ఎలాగని చెప్పేసి వాళ్ళు ఏది అడిగితే అది టైం ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరి చేసి పెడుతూ ఉంటాను. ఇంక ఇలా నేనైతే బాక్స్తో ఇలా చేతితోనే చేస్తానండి. చిన్న బాక్స్ అయితే ఉంది కజ్జికాయలు అల్లేది, అదైతే నాకు రాదనమాట. ఎందుకో ఇలా చేతితో చేయడం నాకు ఇష్టము, తొందరగా కూడా అయిపోతుంది. అందుకోసం నేనైతే ఇలా చేతితోనే చేస్తాను అనమాట. మీరు ఎంతమంది ఇలా చేతితో చేస్తారు ఫ్రెండ్స్? మీకు కూడా ఇలా చేయడం ఇష్టమో లేదంటే ఇలా బాక్స్లో పెట్టేసి ఒత్తుతారు కదా, అలా చేయడం ఇష్టమో? చూడండి, ఇలా అయితే అన్నీ చేసేసాను అనమాట. మా పిల్లలు అక్కడ అవి పూరిలాగా తిక్కిస్తున్నారండి, నేనైతే ఇలా చేసేసాను. ఇక్కడ చూడండి, మళ్ళీ వచ్చేసి ఇంకా మా పిల్లలు వేయించుతున్నారనమాట. ఆయిల్ పెట్టేసుకొని ఇలాగా చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా మనందరికి తెలిసిందే కదండి పుట్నాల పప్పుతో కజ్జికాయలు చేసేది. అందుకోసం ముందు ఇంకా అదంతా అయితే ఏం తీయలేదన్నమాట వీడియో. ఇంకా రోజు ఇలా చేశాను అనమాట నేను. ఇంకా అందుకోసం అలా మీ ముందు కూడా తెస్తాం వీడియో అని చెప్పేసి తెచ్చాను. మీ పిల్లలు కూడా ఇలానే ఇంట్లోనే తినాలంటారా, లేదంటే బయట తెచ్చుకొని తినాలని ఎక్కువ ఇష్టపడతారా? కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే ఇంట్లో చేసుకొని తినడానికి ఇష్టపడతారు ఎక్కువగా. బయట అయితే చాలా తక్కువ అండి. ఏదో ఇంకా వాళ్ళకి ఇంట్లో నేను చేయరా అంది బయట ఏదైనా ఫుడ్ అంటే అలా తెచ్చుకుంటారు అంతే తప్ప ఇంకా మిగతా అయితే ఏమంత ఆశించుకోరు అనమాట. అలాగే ఈ వీడియో అంతా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ.